యాక్చువల్లీ బైరాగి కథల ప్రొడక్షన్ నుంచే కదా మొత్తం ఇప్పటి వరకు అంటే ఇదే ఫస్ట్ స్టోరీయా దీంట్లోంచి? ఫస్ట్ సినిమా ఇది, బైరాగి నుంచి ఫస్ట్ సినిమా ఇది. ఆదిత్య హాసన్ ఒకవైపు డైరెక్టర్ చేస్తున్నాడు, ఇప్పుడు ప్రొడ్యూసర్గా చేస్తున్నాడు కదా. ప్రొడ్యూసర్ ఫస్ట్ చేస్తున్నప్పుడు బడ్జెట్ చాలా కంట్రోల్లో ఉండాలి, చిన్న సినిమా ఇది అనేది ఉంటుంది, హిట్ కొట్టాలని ఒక ఆశ ఉంటుంది. ఇవన్నీ పెట్టుకొని మీతో చేయిస్తున్నప్పుడు అసలు యాక్చువల్లీ ఈ సినిమాకి అయినటువంటి బడ్జెట్ ఎంత వాస్తవానికి? నేను ఆ రోజు టీవీని చెప్పాను అంటే సినిమాకైనా బడ్జెట్ 2.45 2.45 అయింది. సీరియస్ అండి, 2.45 అనేది. సో కంట్రోల్ అంటే ఏం లేదండి, లైక్ ఆదిత్య అన్న యాజ్ ఎ డైరెక్టర్గా ఉన్నాడు కాబట్టి, సో యాజ్ ఎ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాడు. సో ఈ రోజు కూడా మాకు ఈ రోజు ఇంత బడ్జెట్ కంట్రోల్ చేయాలి, ఇది చేయాలని ఈ రోజు మాకు ఎటువంటి లేదు. నేనే ఇంకా కొన్నిసార్లు చెప్తున్నాను, ఇక్కడ దాటుతుందేమో కొంచెం అంటే చూడు ఒకసారి ఆలోచించు, లేకపోతే వదిలేసేయి అంటుండే. ఈజ్ వెరీ, అసలు నేను వర్క్ చేసిన ప్రొడ్యూసర్లల్లో చాలా మంచి ప్రొడ్యూసర్. యాక్చువల్లీ ఏంటంటే ఈ సినిమా చూసిన అంటే కొంతమంది ఏరియా వాళ్ళు అన్నది దాని ప్రకారం చూస్తుంటే బడ్జెట్ 2.45 కూడా కాలేదు, ఇంకా చాలా తక్కువైంది కానీ ఎక్సలెంట్ అవుట్పుట్ ఇచ్చారు, ఎక్సలెంట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది అనేది. అసలు ఆ ఒరిజినల్ ఎంత అంటే మీరు 2.5 కాదు అనేసి చెప్తున్నట్టు పరిస్థితి ఉంది. లేదండి, ఆ బడ్జెట్ అయితే అయింది అంత, అంటే అంత తక్కువలో మనం ఇక్కడ దేని విషయంలో కంప్లైంట్ అంటే డేస్ ఎక్కువ అయింది. యాక్చువల్లీ 32 డేస్లో షూట్ చేసినామని తక్కువ అనుకుంటారు, కానీ అది సఫిషియెంట్ ఎండ్ ఆఫ్ డేట్స్. సో ఆ డేస్కి ఆ బడ్జెట్ అయితే అవుతుందండి కంపల్సరీ. మనం ఇక్కడ స్పేస్ లేదు, తక్కువ చేసి దాన్ని ఏమన్నా మేనేజ్ చేసి చూసుకునే స్పేస్ అసలు ఎక్కడ లేకుండే. అంటే బయట ఇచ్చే టాక్ ఏంటంటే 75 నుంచి 90 దాకా అయింది, 90 lakhs దాకా అయింది. అది ప్రొడక్షన్ కంట్రోల్ వాళ్ళు ఎంత జాగ్రత్తగా చేశారంటే అంత జాగ్రత్తగా అసలు ఎక్కడ కూడా వేస్ట్ కాకుండా 70 to 90 సార్. పెళ్లి చూపు సినిమా ఎప్పుడు సార్ ఇయర్ వచ్చింది సార్? పెళ్లి చూపులు 2014, అప్పుడు 70 or 80 అయింది ఐ థింక్. అది యాక్చువల్లీ చెప్పాలంటే అది 50 లోపే చేశారు. అది తర్వాత దాన్ని అది వెరీ బ్రిటిష్ 2.4 అయినది. దీనికి మా ప్రమేయం కాకుండా అందరు సహకరించారు, యాజ్ ఎ డైరెక్టర్, డిఓపి, హీరో, హీరోయిన్, మా ప్రొడక్షన్స్ అండ్ కోడేటర్, అంటే అందరం ప్రాపర్ ప్లాన్గా. అంటే యాక్చువల్లీ మీరు నిజం చెప్తే ఏంటంటే నేను అనేది మిమ్మల్ని చూసి ఇంక ఇన్స్పైర్ అవుతారు చాలామంది. ఎందుకంటే ఈరోజు పెద్ద బడ్జెట్లు ఒక్కరోజు షెడ్యూల్కి కొన్ని కోట్లు అవుతున్న పరిస్థితి. అలాంటిది 35 days ఇట్లా షూట్ చేసుకొని ఇంత చిన్న లిమిటెడ్ బడ్జెట్తో ఒక పెద్ద మంచి హిట్ కొట్టి ఇండస్ట్రీ ఇప్పుడు మొత్తం మీ పైన ఉందంటే యాక్చువల్లీ చెప్పాలంటే దానికి మెయిన్ రీజన్ మీ నుంచే బడ్జెట్ మొత్తం. ఎందుకంటే ఆదిత్య హాసన్ కూడా ఇక్కడ లేడు, తను ఇది లేదు, మొత్తం బాధ్యత మొత్తం రెస్పాన్సిబిలిటీ మీ మీద పెట్టారు. సో ఆ బడ్జెట్ అనేది మీరు కొద్ది ఓపెన్ చెప్తే ఎంత అయింది అనేది అది మీరు చెప్తున్నది అది కరెక్టే అండి. కాకపోతే యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న సినారియోలో మనము అంటే ఓటీటీకి యూజ్ అయిపోయిన వాళ్ళు అంతా చూసినప్పుడు చిన్నగా కాంప్రమైజ్ అయ్యి ఇక్కడ చేసినా మనకు తెలిపొస్తుంది, అంటే తెలుస్తుంది స్క్రీన్ పైన దాని క్వాలిటీ అయినా లేకపోతే యాక్టింగ్ అయినా తెలిసిపోతుంది అండి మనకి అంత తక్కువలో తీస్తే. సో యాజ్ ఆఫ్ నౌ మనకి చేయాలంటే ఇంత ఖర్చు అవుతుంది, డెఫినెట్గా ఖర్చు అవుతుంది. మనం ఏదో ఇంకా అందరు ప్యాడింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు, డేస్ 32 days. సో మాకు మల్టిపుల్ లొకేషన్స్ ఉన్నాయి, బెంగళూరు అంటే చిట్టింగ్ అసలు అది గొరిల్లా చేసినాకోండి, ఇక్కడ చేసినాకోండి. సో మల్టిపుల్ లొకేషన్స్ ఉన్నాయి, ఇల్లు అది ఇంకోటి కోచింగ్ సెంటర్ అవి ఉన్నాయి. సో అయితే సార్ సినిమా అంటే బయట ప్రపంచానికి అది కనబడుతుంది, కానీ ఇండస్ట్రీ ప్రపంచంలో ఉన్న వాళ్ళకి ఎక్కడ ఏంటనేది క్లియర్ తెలిసిపోద్ది. వాళ్ళు చెప్తున్నది అంటే దానికి వాళ్ళే షాక్ అయ్యారు. వాళ్ళని యాక్చువల్లీ చెప్పాలంటే మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు వాళ్ళు. అమ్మ ఏంటి వాళ్ళు అనడం ఫిగర్ అది కాదు, ఇంత చాలా ఉంది తక్కువే, కానీ ఇంత మంచి అవుట్పుట్ వాళ్ళు ఎట్లా చేశారంటే ఆ ప్లానింగ్ ఎట్లా దానికి ఎగ్జిక్యూటివ్ చేసుకుంటూ ఎంత బాగా తీసుకొచ్చారు అనేది ఇక్కడ ప్లానింగ్ ఏం లేదు సార్. ఇక్కడ మేము ముగ్గురం, అంటే బైరాగికి ముగ్గురం, నేను, వినోద్ అన్న, కిరణ్, ముగ్గురం. సో ప్రాపర్ ప్లానింగ్, మా ముగ్గురు కోఆర్డినేషన్ కూడా చాలా బాగుంటుంది. సో వినోద్ అన్న నేను ఒక డెసిషన్ తీసుకున్నంటే తను అన్న కూడా గో విత్ ఫ్లో అంటాడు. అంటే అంత చాలా ముగ్గురం చాలా కోఆర్డినేషన్గా ఏ డిస్టర్బెన్స్ లేకుండా చాలా నీట్గా ప్లాన్ చేసుకున్నాం, ఎవ్రీథింగ్ ప్లాన్గా. కానీ బడ్జెట్ ఇంకా తక్కువ చేస్తే మాకే సరిపోయారు. 100% 2.45 అయినా. సరే యాక్చువల్లీ మీరు అంటే దాంట్లో దాచుకునేది ఏం లేదండి, అన్ని అంటే మనం ఈటీవీ విన్ వాళ్ళకి కూడా మనం షేర్ చేస్తాం మనకి. సో ఇది అంతే, అంటే దాంట్లో మనం తక్కువ. కానీ ఒకటి ఏంటంటే మీరు చెప్పిన ఉద్దేశం బాగుంది, తక్కువలో చేస్తుంటే ఇంకా ఇన్స్పిరేషన్గా ఉంటుంది కదా అని, అది బాగుంది. కానీ
మనం కూడా రాంగ్ ఇంటెన్షన్ ఇవ్వదు కదండి. అంటే అట్లా చేయొచ్చు అనేది అయితే లేదు. ఇప్పటికి కొంచెం బేసిక్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలంటే ఇవైతే ఖర్చు అవుతుందండి డబ్బులు. బేసిక్ స్టాండర్డ్స్ ఆ విజువలైజేషన్ కోసం అయితే ఖర్చు అవుతుంది. అది పెడితే మనకి రిజల్ట్ కనిపిస్తుంది అంతే. 2.4 కూడా తక్కువ సార్, చాలా మంచి అప్లికేషన్, మాకు చాలా కాల్స్ వచ్చాయి. కొత్త ప్రొడ్యూసర్ యాక్చువల్లీ ఏంటంటే మీరు అసలు ఫిగర్ చెప్తే ఇంకా ఫుల్ ఇండస్ట్రీ నుంచే మీకు పెద్ద పెద్ద బ్యానర్లు కూడా కాల్స్ వస్తాయి, మా దానికి చెయ్యండి ఇట్లా మాకు ఇది అనేసి. సార్ అలా ఏం లేదు సార్, అందరు చేయగలుగుతున్నారు ఈ రోజులలో. ప్రాపర్ ప్లాన్ అండ్ ప్రాపర్ ఎగ్జిక్యూషన్ ఉంటే ఎవరైనా చేయగలుగుతున్నారు. మాకు ప్లస్ ఏంటంటే మేము ముగ్గురం, అంటే లైక్ నా టీం బాగుండి, ఒక డిఓపి సపోర్ట్ ఉండి, డైరెక్టర్ సపోర్ట్ ఉండి, ఈవెన్ హీరో సపోర్ట్ ఉండి, అందరూ ఒక ఫ్యామిలీలాగా కలిసికట్టుగా చేసినట్టు ఇది నాకు సాధ్యమైంది. దీనిలో ఏ ఒక్క సహకారం లేకున్నా మేబీ అవ్వకపోవచ్చేమో. అయితే 2.45 అంటున్నారు కాబట్టి చెప్తున్నా, అంటే హీరోలకి హీరోయిన్కి రెమ్యునేషన్ మరి వాళ్ళకి ఎలా ఏంటి? ప్రాపర్ ఇచ్చేస్తారు రెమ్యునేషన్స్ అన్నీ ప్రాపరే. ఎలా ఎంత అనేది కెమెరా ముందు మాట్లాడితే మనకు బట్ ప్రాపర్ అంటే వాళ్ళు డిస్కషన్ వాళ్ళ మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో దాని ప్రకారం చూసుకొని మాట్లాడిచ్చాం. సో